ఒక విషయం చెప్పాలి మీ అందరికి. పొద్దున్న నుంచి గుడ్ మార్నింగ్ గైస్. రాత్రి వర్షం పడినట్టుంది. ఇక్కడ కూడా నీళ్లు, ఈ మెట్ల మీద నీళ్లు, మిద్ది పైన అంతా నీళ్లు. ఈ రోజు కూడా సూర్యుడు బయటికి రాలా. ట్యాంకీ దగ్గర మొక్కలు వస్తా ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క మొక్కలు వస్తా ఉన్నాయి. పండు మొక్కలు రాయి, ఏం చేస్తున్నావు? ఇక్కడ మొత్తం తడిగా ఉండేసరికి వాడికి కూర్చోడానికి కూడా లేదు. కిందకి వెళ్ళిపోదాం పండు. అమ్మమ్మ కూరక పెట్టి నిద్రపోతా ఉంది. డబ్బాలో వాడికి మేత రాత్రి వేసి పెట్టాల్సిందే. అయిపోయేసరికి చెవి దగ్గర మ్యావ్ 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 అంటా ఉన్నాడు. చాలా సేపు అయింది, ఇంకా టీ రాలేదు. టీ వచ్చేసింది గైస్. నీ పిల్లి మంచి పని చేసింది, చీకటితో లేపి. లేకపోతే చలేస్తుందని ముడుకొని పడుకుని ఉంటాం. చీకటితో లేసామనుకో, చీకటితో టీ తాగేస్తాం, టిఫిన్ తింటాం, పని బాగా అయిపోద్ది. ఎండ పడితే ఎండ పడతానే ఉంటుంది. వాడికి మేత పెట్టకపోతే కూడా వచ్చి లేపేస్తాడు. నువ్వు లేయడం కోసం వాడి కడుపు కాలుస్తావు. నువ్వు రాత్రి మొత్తం ఏం చేయాలి పాపం వాడు? గ్రీన్ టీ నా ఆరోగ్యం కోసం తాగుతున్నాను. నా ఆరోగ్యమే మహాభాగ్యం. 2 రోజుల నుంచి వాన వస్తుందని చెప్పి అనుకుని గుడ్డలు ఉతకడానికి వేయట్లా. అనుకునేదా మబ్బుగా ఉండిలా, వస్తానే ఉండిలా, చినుకులు పడతా వాన వస్తా నిలుస్తానే ఉంది. అదే బాగా రాలా పెద్దదిగా. ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు ఇంకా ఈరోజు సాయంత్రం వేస్తే. ఈ రోజు వాన వస్తే ఇంకొచ్చేది ఏం లేదు, వస్తే లోపల తెచ్చేసుకునేదే. అదేదో ముందే వేయచ్చు కదా, 2 రోజుల ముందే. ఏందో ఎండ వస్తే వేస్తే బాగుంటాయి, ఎండలు ఆరితే బాగుంటాయి గుడ్డలు. ఆల్రెడీ వైర్లు ఉన్నాయి గైస్ ఇంట్లో. ఇదిగోండి వైర్లు ఉన్నాయి, బయటే వేయాలంట. అంతే కదా, బయట వేస్తే ఎండగా ఆరితే గుడ్డలు బాగుంటాయి. మాని మార్చిలో వేసుకో, బాగా ఎండ ఉంటుంది. అప్పుడు దాకా ఏం వేసుకుంటావా? మార్చి దాకా. దువ్వెనా మా అబ్బాయి కోసం. జుట్టు లేదు కానీ దువ్వెన కావాలి. ఉన్నారు జుట్టు లేకుండా ఉందా? ఇంకా మరిగింత పోలేదులే, ఉంది. ఈ వయసులో మీ నాయనకి అయితే మొత్తం లేదు, మొత్తం ఊడిపోయి ఉండయి. నీకైనా నిలిచి ఉండయి, నువ్వు పర్వాలా, గ్రేట్. అందుకే ఆ 2 ఉన్నప్పుడే పెళ్లి చేసుకో భిన్న. ఫ్రెష్ అయిపోయాను గైస్. లుంగి బాగుందా? చాలా. ఇంకా టిఫిన్ ఆకలి దంచేస్తుంది. 10:30 అయిపోయింది. గుడ్లు పాలు అమ్మమ్మ గుడుక్కుంటుంది. అమ్మమ్మ యాపిల్ ఒలుస్తా ఉంది. ఇది మంచమా, వస్తువులు పెట్టుకునే స్టూల్ అయింది. అది దబర్లు ఇక్కడే, టబ్బులు ఇక్కడే, ఆ పెద్ద డ్రమ్ము ఇక్కడే. అదే డ్రమ్ నీళ్లు ఖాళీ చేసి ఆరటానికి పెట్టారా? బిర్యానీ రోజా? బిర్యానీ కాదు నాయన, మామూలు అన్న. బిర్యానీ చేసి ఎన్ని రోజులైంది? ఏం రోజులైనా? చాలా రోజులైంది. దీంతో బిర్యానీ ఇప్పుడు చేయాలా? బిర్యానీ చేయమంటే అయిపోద్దా? చికెన్ కావద్దా? చికెన్ ఉంటే చాలు. తాను పొయ్యి రేపు చేసుకుందాం, శుక్రవారం రేపు బిర్యానీ గైస్. తీసుకపో, గోల్డ్ అంత పొడుగు ఉండయి గైస్. గోర్లు చూడండి ఎంత పొడుగున్నాయి. తీసుకోవడానికి టైం దొరకట్లా. గోర్ల గురించి ఒక విషయం తెలుసు నీకు? గోరుల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి 6 నెలలు పట్టద్దంట. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 6 నెలలు పట్టద్ది. ఇది పైకి రావడానికి దాన్ని కోసేస్తున్నాను. పెరుగుతా ఉండా? అవును, భిన్న వచ్చేస్తా ఉంటాయి. అయ్యా భిన్న కాదు, రోజుకి 0.1 mm పెరగద్దా గోర? స్కేల్లో గీతలు ఉంటాయి చూడు, ఆ గీతల్లో 10వ వంతు. సినిమాల్లో టార్చర్ చేస్తా ఉంటారు విలన్లు హీరోల్ని పట్టుకొని గోర్లు పీకేస్తాం అని చెప్పి టార్చర్ చేస్తా ఉంటారు. గోరు మొత్తం పీకేస్తే మళ్ళీ గోరు వస్తుందా రాదా? వస్తుంది. తెలుసు. తెలీదు. ఇక్కడ ఇప్పుడు చర్మం కట్ అయితే మళ్ళీ చర్మం వస్తుండ, కొత్త చర్మం అంతే. అది కాడ గోరుకి ఇక్కడ ఒకటి ఉంటుందంట, ఇదుల్లా చిగురు. ఇదుల్లా ఈ చిగురు, ఆ చిగురు ఉన్నంత వరకు గోరు వస్తానే ఉంటుందంట. చిగురు పీకేస్తే ఇంకా రాదు. గోర్లు తీసుకుందాం. ఇక్కడ నేను బయట ఒంటరిగా ఉన్నానని చెప్పి తోడు పండుగాడు వచ్చాడు. గోర్లు తీసేశాను. వెళ్దామా? వెళ్దాంపా. గాయస్, ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. పొద్దున్న నుంచి
రివర్స్ వేసుకొని తిరుగుతా ఉన్నాను టీ షర్ట్ నేను. क्या चीज जा रहा है उल्टा बोलने का उल्टा वाले करता हूँ सुबह से मैं यार. మార్చుకుంటా. ఇందాక అమ్మని అడిగింది, ఇప్పుడు అమ్మమ్మని అడగదాం. వెళ్ళ గోర్లల్లా ఈ గోర్ని మొత్తం పీకేస్తే మళ్ళీ గోరు వస్తుందా రాదా? వస్తాయి, ఎందుకు రావు? వస్తాయి. అందరికి తెలుసా? మనకి 2 కామెంట్స్ వచ్చాయి. ఏమని వచ్చా నేను? అమ్మో రాలేదన్నా ఏమన్నా అడిగితే ఇప్పుడు వచ్చింది. ఒకటి మనకు కాదు, పండుగాడికి. బజరంగి కామెంట్ చేసిన ఆయన పేరు క్యూట్ క్యాట్ అంట. పండు కామెంట్ అయ్యా. హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. ఐఎమ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబర్. సబ్స్క్రైబ్ కూడా చేశాడు. ఐ విల్ సపోర్ట్ యూ. ఆల్ ది బెస్ట్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. క్లైమేట్ చూసారా? ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? కేవలం 6:30. 6:30కే రాత్రి అయిపోయినట్టుంది. గైస్, మాకు ఒక పెళ్లి కార్డు వచ్చింది. పెళ్ళి ఎక్కడ? గూడూరు. అమ్మమ్మ వస్తానంటుంది, అమ్మ వద్దంటుంది. ఏమో పోతా పెళ్ళికే? పోద్దైతే నేను ఇప్పుడు పోకపోతే రాలేదు అని చెప్తారు. ఈ వయసులో అవసరం నీకు తిరగడం ఊర్లో? ఎక్కడ పోయి పెళ్లికి పోయి చూసుకుని వచ్చేస్తాం అంతే. ఆడ పోను మళ్ళీ ఇంటికి. నువ్వు పెళ్లికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఒలిమా చూసుకొని రిసెప్షన్ రావాలని పంపిస్తా. నేను పంపిను. పోయినసారి పంపించి మీ పిన్ని తగులాడింది, ఎట్ట వదిలొచ్చావు రిసెప్షన్ కి తీసుకొచ్చేయకుండా. నీ చిన్న కూతురు అని చెప్పి మళ్ళీ ఎట్ట పంపిస్తా నేను. ఇప్పుడు వచ్చేస్తాంలే, అది పోయి ఉండకుండా వచ్చేస్తుంది పెళ్లి చూసుకొని. నేను చెప్తుండా కార్ మాట్లాడు తీసుకుపోతా అంటుండా. మాట్లాడదా? ఎంతైనా తీసుకొనిలే, పోవాలంటే కార్ మాట్లాడుకుంటే తీసుకుపోతా. మాట్లాడుకుంటావా? కార్ మెక్కలేమా? ఎంత తీసుకుంటే తెలుసుకొని మాట్లాడద్దురా కారా. ఎంత అయితే పోతావు పెళ్లికి నువ్వు? ఎంత? 600 తీసుకుంటే పోవద్దు. 600 కారు కావాలా? ఆటో కాట రాదు. ఇక్కడ నుంచి గూడూరు గైస్ 70 కిలోమీటర్లు వేసుకో. రాను పోను 140 కిలోమీటర్లు. 140 కిలోమీటర్లకి 600 కారు కావాలంట మా అమ్మమ్మకి. మీలో ఎవరన్నా కారు ఉంది? 600 సరే, బాయ్.